మీ దగ్గర ఒక 1000 ఉన్నాయంటే బెంగళూరు నుండి ధర్మస్థల, కుక్కే అలాగే నేత్రావతి రివర్ ఈ మూడింటిని కవర్ చేసి బెంగళూరుకి 1 డేలో రిటర్న్ అయిపోవచ్చు. ఎలాగో చెప్తాను, రీల్ని సేవ్ చేసుకోండి. మెజెస్టిక్ నుండి ధర్మస్థలకి చాలా బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 390 రూపీస్. మిమ్మల్ని ఈ ఆర్చ్ దగ్గర దింపుతారు. ఈ ఆర్చ్ నుండి 2 minutes వాక్ చేసినట్లయితే మీకు ఈ శివ స్టాచ్యూ కనిపిస్తుంది. అక్కడ షేర్ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. అక్కడి నుండి మీరు నేత్రావతి రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు. షేర్ ఆటో వాళ్ళు 20 రూపీస్ తీసుకుంటారు. నేత్రావతి రివర్ దగ్గర మీరు ఫ్రెష్ అవడానికి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత మళ్ళీ షేర్ ఆటోలో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేయచ్చు. సేమ్ స్టాచ్యూ దగ్గర దింపుతారు. స్టాచ్యూ పక్కనే దర్శనంకి క్యూ లైన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మాకైతే 1 hour పట్టింది దర్శనం. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చినట్లయితే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. కుక్కేకి టికెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ పర్ హెడ్. కుక్కే బస్ స్టాప్ నుండి టెంపుల్ కి రీచ్ అవ్వడానికి ఒక 10 to 15 minutes వాక్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే షేర్ ఆటోస్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి. టెంపుల్ 1:30 దాకా ఓపెన్ లోనే ఉంటుంది. అలాగే క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇది న్యూ టెంపుల్. ఓల్డ్ టెంపుల్ అంటే ఆది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఒక 10 minutes వాక్ చేసినట్లయితే. సో ఆ టెంపుల్లో గర్భగుడిలో పుట్ట ఉంటుంది. పుట్టకి పూజ చేస్తారు. చాలా మందికి ఈ టెంపుల్ తెలియదు. సో మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ టెంపుల్ ని కూడా దర్శనం చేసుకోండి. అలాగే కుక్కే బస్ స్టాప్ నుండి బెంగళూరుకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. మీకు క్లియర్ రూట్ మ్యాప్ కావాలి అంటే టెంపుల్ అని నాకు కమెంట్ చేయండి. నేను మీకు డిఎం చేస్తాను.